ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్ ఓవర్ వరల్డ్ కనుక మనం చూసుకుంటే ఎక్కడెక్కడైతే తెలుగు ప్రజలు ఉంటూ ఉన్నారో అక్కడ అన్వర్ గారు ఉన్నారని చెప్పొచ్చండి. 28 దేశాల్లో మీ పేరు మారుమ్రోగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎవరికైతే మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటున్నారో, అది డబ్బు కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, కెరియర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఇంకొంతమంది పర్సనల్గా మీ దగ్గరకు వచ్చి ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా స్క్రీన్ మీద అనౌన్స్ చేస్తున్నాను, పిల్లల గురించి కూడా మేనిఫెస్టేషన్ చేసిన వాళ్ళు మీ దగ్గర ఉన్నారు. బట్ మనం ఎప్పుడు చెప్పలేదు, ఫర్ ద ఫస్ట్ టైం నేను చెప్తూ ఉన్నాను. సో అటువంటి అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూశారు. మేనిఫెస్టేషన్ అనేది ఒక మంచి పవర్. ఏదైతే ఒక కళ మనం కంటూ ఉంటామో అది మేనిఫెస్టేషన్ రూపంలో అవ్వాలి అంటే దానికి ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కావాలి అంటారు. ఆ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ మీ దగ్గర మాత్రమే ఉందని నేను బలంగా బిలీవ్ చేస్తూ ఉన్నాను. సో మేనిఫెస్టేషన్ ఏవైతే మన డ్రీమ్స్ ఉంటూ ఉంటాయో, ఇల్లు కొనాలి అన్నా, కెరియర్లో సెటిల్ అవ్వాలనుకున్నా, అనుకుంది మన కళ్ళ ముందు చూడాలి అన్నా మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి అంటారు? ఎస్, ఇప్పటిదాకా మనం అంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈసారి జనవరి 2 నుంచి జరగబోయే బ్యాచ్ కుబేర బ్యాచ్లో కుబేరుడు ఎలా అవ్వాలి అంటే కుబేరుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, 2025 మొత్తం. ఎందుకంటే చాలా మంది ఒక నెలలో అమీరు, ఇంకో నెల గరీబ్. అంటే ఒక నెల బాగా డబ్బులు వస్తాయి, ఇంకో నెల బాగా డబ్బులు. సో అందువల్ల ఈసారి జరగబోయే బ్యాచ్లో కుబేరుడు ఎలా అవ్వచ్చు అంటే చాలా కొత్త స్ట్రాటజీస్. ఒక విషయం చెప్తానండి, 2025లో లక్షలు సంపాదించాలంటే లక్ష్యాలు ఉండాలి. లక్ష్యాలు కరెక్ట్గా ఉంటే లక్షలు కరెక్ట్గా ఉంటాయి అకౌంట్లకి. సో అందుకే నేను ఇందాక ముందు చెప్పాను, చాలామంది ఏం చేస్తుంటారు అంటే అప్పు చేస్తుంటారు. సో రీసెంట్గా నా డైరీలో నేను ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను, మీరు కరువులో ఉన్నారు కదా అని అరువు చేస్తే జీవితం బరువు అవుతుంది, తర్వాత కన్నీరు చెరువు అవుతుందండి. సో అందువల్ల అంటే అప్పు చేయకుండా హ్యాపీగా కుబేరులాగా బతకాలనుకుంటే ఈసారి చెప్పబోయే టెక్నిక్స్ జనవరి 2 చాలా పవర్ఫుల్ డే. ఎవ్వరు మిస్ అవ్వద్దండి. కొత్త ఎనర్జీ, నేను హై ఎనర్జీని చూపిస్తాను. 2025 మొత్తం అలా దూసుకెళ్ళిపోతుంది. చూడండి, జనరల్గా ఒక వస్తువు మనం మార్కెట్లో కారుకుంటాం, వెనక గట్టిగా లాగా వదిలితే జమ్మని వెళ్ళిపోతుంది. సో అందుకంటే ఒక్కసారి అలా వెనక్కి ఎంత ఫోర్స్ఫుల్ అయితే అంత ఫోర్స్ఫుల్గా వెళ్తామో, ఈ 2025 జనవరి 2 బ్యాచ్ అంత గట్టిగా లాగుతాను, మామూలుగా వెళ్తాను, దూసుకెళ్ళిపోతుంది. కొత్త కంటెంట్ నేను రెడీ చేశాను, హోల్డ్ చేసింది జనవరి 2 వరకు. ఎప్పుడు జనవరి 2 వస్తుందని నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా, తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? సో ఈరోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, స్లీప్ ఏ విధంగా నిద్రపోతే మన హ్యాపీగా నిద్ర బాగా పడుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరుగుతుంది. చాలామంది పడుకున్నా కూడా మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. సో అంటే ఏ డైరెక్షన్లో పడుకొని మన మేనిఫెస్టేషన్ చేయాలో చెప్తానండి. సో స్లీప్ రైట్, మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్. కరెక్ట్ వేలో పడుకుంటే డ్రీమ్స్ కూడా మేనిఫెస్టేషన్స్ అవుతాయి. సో ఎలా చేయాలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డైరెక్షన్లో పడుకోవాలి? చాలామంది ఏమనుకుంటారంటే ఏ డైరెక్షన్లో పడుకుంటే మీకు బాగా మేనిఫెస్టేషన్, ఇది చాలామందికి ఉన్న రకరకాల డౌట్లు. ఇప్పుడు నేను కరెక్ట్గా లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తాను. లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇది. సో ఇక్కడ చూడండి, మీ అందరూ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్నట్టు మొబైల్లో కంపాస్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా బుక్ షాప్లోకి వెళ్తే కంపాస్ కొనుక్కోవాలి. మంచి క్వాలిటీ కంపాస్ కొనుక్కోండి కంపల్సరీగా. కంపాస్ కొనుక్కొని సో ఇప్పుడు ఒక్కొక్క డైరెక్షన్ గురించి మనం మాట్లాడదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ డైరెక్షన్లో పడుకుంటే, ఇక్కడ చూసుకుంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. సో మీరు పిక్చర్ చూడండి, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు బాగుంటాయి. చూద్దామండి. అంటే మనం పడుకునే డైరెక్షన్ కూడా, సో అందుకే ఏమంటారంటే జనరల్గా అంటారు అనమాట, దశ మారాలంటే దిశ మారాలి, దశ మారాలంటే దిశ మారాలి. ఏ దిశలో పడుకుంటే మీ దశ మారుతుంది నేను చెప్తానండి. సో ఇది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం చూద్దామండి, ద డైరెక్షన్ ఏ అంటే పడుకునే విధానం పంచుకుంటే, జస్ట్ స్లీప్ పడుకుంటే మనకు మొత్తం లైఫ్ మారిపోతుంది. కష్టాలు స్లీప్లోకి వెళ్ళిపోతాయి. కష్టాలు స్లీప్లోకి వెళ్తే సో నిద్రలోనే పోతాయి. ఇప్పుడు ఫస్ట్ డైరెక్షన్ మనం మాట్లాడదామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో మనం హెడ్ పెట్టాలి. ఇక్కడ జాగ్రత్త ఉండండి, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది ఈ వీడియోలో. ఇది నేను కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోర్సెస్ నేర్చుకుంటున్నానండి, లక్షలు ఖర్చు పెట్టి. ఎంత పెట్టిన ఎవరి దగ్గర పెట్టకుండా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో మొత్తం మీద తల ఎటుపక్క పెట్టాలో చెప్తున్నాను, కాలు కాదండి, తల ఎటుపక్క పెట్టాలో చెప్తున్నాను అనమాట. మీరు మళ్ళీ రివర్స్లో చేస్తే రివర్స్ వస్తుంది. సో అందువల్ల రిజల్ట్ కరెక్ట్గా రావాలంటే తల ఎటుపక్క పెట్టాలో చెప్తాను. డైరెక్షన్ హెడ్ సైడ్. సో అంటే ఎటుపక్క తల పెట్టి పడుకుంటే రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. ఇలా మనకు అంటే నా దగ్గరికి వచ్చిన రిజల్ట్స్ వస్తాయా అని చాలామంది అడుగుతారు. చూడండి, 14th బ్యాచ్ నుంచి రత్నారెడ్డి గారు చూడండి, ఎంత మేడం, 3,12,500 రూపాయలు క్రియేట్ అయిందండి తీసుకుంటే. అంటే డబ్బులు ఫ్లో మామూలుగా రాదు. ఇందాక కూడా నేను సార్తో చేసినప్పుడు వీడియోలో 2022 నుంచి స్ట్రక్ అయిన గిరిజ మేడం ఫ్రమ్ బెంగళూరు. మేడం బెంగళూరులో ఉంటారు. ఆవిడకి 4 లక్షలు వచ్చాయి. 4 లక్షలు
చెప్తున్నాను 2 years నుంచి బ్లాక్ అయిన మనీ. 4 lakhs. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఫస్ట్ మనం మాట్లాడదాం ఏ డైరెక్షన్. నోట్బుక్ పెన్ పట్టుకోండి కంపల్సరీగా. సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేశారు, అంటే మన భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, మనందరికీ తెలుసు. ఎర్త్ హ్యాస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వీటికి ఈ ఎర్త్కి ఏదైతే ఉందో ప్రతి డైరెక్షన్ పడుకున్న దానికంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏదైతే ఉందో ఒక్కొక్క దాన్ని మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఫస్ట్ మనం ఫాస్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. వెస్ట్ సైడ్ తలపెట్టి పడుకుంటే జాగ్రత్తగా ఉండండి. వెస్ట్ సైడ్ తలపెట్టి పడుకుంటే టూ మచ్ రిలాక్సింగ్ వస్తుంది, బట్ లేజీ అంటే బాగా నిద్రలోకి వెళ్తారు, లేజీగా తయారు అంటే లేజీ అయిపోతుంది, తెల్లవారు లేవలేరు అనమాట మీరు. ఇంకోటి ఏంటంటే అండ్ నాట్ మచ్ వర్క్ డన్, పెద్దగా వర్క్ చేయలేరు అంటే మామూలుగా అంటే బాగా బాడీ రిలాక్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఏమవుతాం, రిలాక్స్ అయితే లైఫ్ క్లైమాక్సే. సో అందువల్ల ఏంటంటే వెస్ట్ సైడ్ పడుకుంటే నిద్ర బాగా పడుతుంది, రిలాక్స్ అవుతారు, బట్ వర్క్స్ అనేవి జరగవు అండ్ వాళ్ళు లేజీ అయిపోతారు అనమాట. ఇది వెస్ట్ సైడ్ తలపెట్టి పడుకుంటే. ఇంకా తీసుకుంటే ఈస్ట్ సైడ్ తలపెట్టి పడుకుంటే సో ఏమవుతుంది, ఇన్స్పైర్డ్, సూపర్ మోటివేటెడ్, రెస్ట్ తక్కువ ఉన్నా కూడా లేచి అంటే ఏమవుతుందంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన బ్రెయిన్ మీద పనిచేస్తుంది. ఈస్ట్ వైపు తలపెట్టి పడుకుంటే వాళ్ళకి కొత్త ఐడియాస్ వస్తాయి. మీకు దేనికోసం అయితే సొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబ్బు కావాలా, ఈఎంఐ కట్టాలి, డబ్బు కావాలి, లేదా అప్పులు కట్టాలి, డబ్బు కావాలి, సంథింగ్ ఏదైనా ఆపర్చునిటీ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, దాని గురించి ఈస్ట్ వైపు తలపెట్టి పడుకుని దాని గురించి ఆలోచిస్తూ పడుకుని పోతే లావగానే కొత్త ఐడియాస్ వస్తాయండి. ఇది నేను ప్రాక్టికల్గా అప్లై చేసిన తర్వాత నేను మీకు ఇస్తున్నాను ఈ కంటెంట్. సో ఆ విధంగా ఉంటాం, బట్ కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది. ఇందాక దాంట్లో రిలాక్సేషన్ ఎక్కువ దొరుకుతుంది, సో వర్క్లో పెద్దగా గ్రోత్ ఉండదు. ఇందులో రిలాక్సేషన్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ కొత్త ఐడియాస్ వస్తాయి, లైఫ్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది, సూపర్ మోటివేటెడ్గా ఉంటారు, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట. మార్నింగ్ లేవగానే కొంతమంది ఎలా ఉంటారంటే దిక్కుమాల జీవితం అప్పుడే తెల్లారిపోయిందా అనుకుని లెగుస్తుంటుంటారు. సండే ఎంజాయ్ మోడ్, మండే వర్క్ మోడ్. సో ఎలా ఉంటుంది అంటే చాలా అన్ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ మోడ్లో కానీ పడుకుంటే ఇలా ఉంటుంది, ఆ మోడ్లో పడుకుంటే అలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి అంటే ఇంకా తీసుకుంటే నార్త్ సైడ్ ఏంటి, నార్త్ వైపు తలపెట్టి పడుకుంటే ద మోస్ట్ వర్స్ట్ అనమాట. ఇది నార్త్ వైపు తలపెట్టి పడుకుంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ పోల్ మన బ్రెయిన్ యొక్క పవర్తో మెస్అప్ అవుతుంది, బాడీ యొక్క పవర్తో అంటే మన బాడీలో కూడా ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయండి. ఈ రెండు ఎర్త్ మన బాడీ యొక్క మ్యాగ్నెటిక్ పవర్ రెండు మెస్అప్ అయిపోయి ఏమవుతుందంటే బాడీ రషిష్ ఇంటూ అంటే మన బాడీలో బ్లడ్ అంతా కూడా ఏమవుతుందంటే చూడండి, బ్లడ్ రషిష్ టు యువర్ మన హెడ్లోకి చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకు చాలా ప్రెషర్గా ఫీల్ అవుతాం, తలనొప్పి వస్తుంది, నిద్ర సరిగ్గా పట్టదు, టూ మచ్ ఆలోచనలు వస్తుంటాయి అనమాట. సో ఆ విధంగా ఏంటంటే నార్త్ వైపు తలపెట్టి పడుకోకూడదు, హెడ్ అంటే తలపెట్టి పడుకోకూడదు, జాగ్రత్తగా. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే అండి సౌత్ వైపు, సౌత్ డైరెక్షన్ మీకు బాగా నిద్రపోవాలి అనుకుంటే సౌత్ వైపు తలపెట్టి పడుకొని బెస్ట్ డైరెక్షన్ టు స్లీప్. మీరు నిజంగా బాగా నిద్రపోవాలంటే సౌత్ అనేది చాలా బెస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఈ సౌత్ వైపు పెట్టుకుని పడుకుంటే 100% పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వస్తుంది. అదేవిధంగా కామ్ అండ్ క్వాలిటీ అంటే రెస్ట్లోకి వెళ్తారు, మంచి నిద్ర బాగా పడుతుంది, అండ్ హెల్త్కి చాలా మంచిది. మీ ఇంట్లో ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని సౌత్ వైపు తలపెట్టి పడుకోమని చెప్పాలి. సో పెట్టుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కింద కామెంట్ బాక్స్ మీరు టైప్ చేయండి, ఐ వాల్యూ మై వెల్త్కి చాలామంది ఏం చేస్తున్నారంటే అండి డబ్బు వెనకాతలు ఒకటే పరిగెట్టి మార్నింగ్ జిమ్ చేయడానికి టైం లేదు, వాకింగ్కి వెళ్ళడానికి టైం లేదు, ఫుడ్ తినడానికి కూడా టైం లేదు, ఫుడ్ తినట్లేదు, మింగేస్తున్నారు చాలామంది. సో అందువల్ల ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే మొత్తం ఈ డబ్బు కోసం హెల్త్ పాడు చేసుకుని డబ్బు సంపాదిస్తారు. చివరిలో ఏం చేస్తారంటే ఈ సంపాదించిన డబ్బు అంతా హెల్త్లో పెట్టేస్తారు. సో లైఫ్ ముఠామిస్త్రి సినిమాలో అక్కడ అది లెవెల్ అయిపోయింది, ఇక్కడ ఇది లెవెల్ అయిపోద్ది అనమాట. సో అందువల్ల మీరు చూడండి, ఇది మీ డబ్బు, మీరు కష్టపడిన డబ్బు అండి. సో దయచేసి మీరు రోజు మంచి ఫుడ్ తీసుకోండి. చాలామంది రోడ్డు మీద వెళ్ళిపోతుంటారు, కొబ్బరి బొండాలు చూస్తారు, తాగాలన్నా కూడా తాగలేరు, అయ్యో ఎందుకులే కొబ్బరి బొండాలు అనేసి అంటుంటారు, అక్కడ సెలన్ ఎక్కించుకోవాలి మళ్ళీ. సో అందుకు చెప్తున్నాను అంటే మీకు ఏదైనా రోజు మంచి ఫ్రూట్స్ తినండి, హెల్త్ గురించి కేర్ తీసుకోండి. లోన్ అంతరాత్మ చెప్తుంటుంది, ఇగో జాగ్రత్త, వద్దు అంటే లోన్ అంతరాత్మ నోరు నక్కేస్తుంటుంటారు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సౌత్ వైపు పడుకోండి. అండ్ ఇంట్లో ఒక్కరికి హెల్త్ ప్రాబ్లం వచ్చినా అది కంపల్సరీ అందరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అది మెంటల్గా, ఫిజికల్గా. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే
వెళ్ళలేరు, చూసుకోలేరు, హాస్పిటల్ చుట్టూ తిరగలేరు. ఈ మధ్య హాస్పిటల్స్కి వెళ్తే రిపోర్ట్లకి డాక్టర్ల టైంకే చాలా ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుందండి. సో అందువల్ల ఏంటంటే హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కింద కామెంట్ బాక్స్ ఒక టైప్ చేయండి, ఐ వాల్యూ మై హెల్త్ బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్. మీరు డబ్బుని ఎంజాయ్ చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. నేను అందుకే చెప్తానండి, ఒక స్టేట్మెంట్ రాసుకున్నా, మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే డాక్టర్లు కేర్ హాస్పిటల్లో కేర్ తీసుకుంటారు. సో మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే డాక్టర్లు కేర్ హాస్పిటల్లో కేర్ తీసుకుంటారు. మీ గురించి మీరు కేర్ తీసుకుంటే ఖర్చు అవ్వదో, అక్కడ కేర్ తీసుకుంటే మీకు తెలుసు. సో ఇంకా ఈ విధంగా పడుకోవాలండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు పడుకునే ముందు మీ డైరెక్షన్ చెక్ చేసుకోండి. మంచి కంపాస్ కొనుక్కొని ఏ డైరెక్షన్లో పడుకుంటున్నారో అని చాలా తెలుసుకుంది. లాస్ట్లో ఇంతకు ముందు కూడా చెప్పాను, దశ మారితే దిశ మారుతుంది. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి, మీరు పడుకునే ముందు ఏం చేయాలంటే, మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని స్లోగా బ్రీతింగ్ తీసుకుంటూ, నేను ఎప్పుడైనా నిద్ర రాకపోతే ఆ టెక్నిక్ చేస్తానండి, బాగా బ్రీతింగ్ తీసుకుంటూ నోటితో నుంచి వదిలితే స్ట్రెస్ అనేది 6 సార్లు చేయాలి. దీన్ని 6 సార్లు పడుకునే ముందు 6 సార్లు ఈ టెక్నిక్ చేస్తే బాగా నిద్రపోతారో, మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరుగుతుంది. సో మీరు యూనివర్స్కి ఫాస్ట్గా కనెక్ట్ అవుతారు. యూనివర్స్కి ఫాస్ట్ ఎందుకంటే ఎవరి మైండ్ కామ్ ఉంటుందో యూనివర్స్ చెప్పేది అర్థమవుతుంది అనమాట. డిస్టర్బెన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెరువులో మనం రాయేసాం అనుకోండి, డిస్టర్బెన్స్ ఉంటే మన ఫేస్ మనకు కనిపించదు. యూనివర్స్ కూడా మనకి ఏదైనా మెసేజ్ ఇచ్చినప్పుడు మన మైండ్ డిస్టర్బెన్స్గా ఉంటే వాళ్ళకి ఏమీ అట్రాక్ట్ చేయలేరు. అందుకే చెప్తాను అనమాట, సంఘర్షణ ఉంటే ఆకర్షణ జరగదండి. సో ఈ విధంగా చేస్తే మీరు పడుకునే ముందు ఈ విధంగా మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, యూనివర్స్తో ఫాస్ట్ కనెక్ట్ అవుతారు. అది కూడా 6 సార్లు ముక్కుతో గాలి పీలుస్తూ ఒక 6 సెకండ్లు హోల్డ్ చేసి నోట్లో నుంచి వదలాలి. సో ఇలాంటి బ్రీతింగ్ టెక్నిక్స్ నా క్లాసెస్లో చెప్తాను. జనవరి 2 నుంచి జరగబోయే బ్యాచ్లో గోల్స్ ఎలా పెట్టుకోవాలి 2025. చాలామంది గోల్స్ పెట్టుకోవడంలో హీరో, అచీవ్ అవడంలో జీరో. నేనేం చేస్తానంటే గోల్ అచీవింగ్ ప్రాసెస్ చెప్తానండి సార్. సో ఏ విధంగా అచీవ్ చేయాలన్న వాటిపైన డెఫినెట్గా ఈ క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగానే చాలామందికి నిద్ర అనేది చాలా డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది. నిద్ర రావడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పరిస్థితులు వచ్చాయని చెప్పొచ్చు. చాలామందికి ఈ ఎపిసోడ్ డైరెక్షన్స్ అనేది మనం తెలియకుండానే వాస్తు శాస్త్రంలో వాడుతూ ఉంటుంటాం. అది ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో, మనం ఏదైతే అనుకుంటామో డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ప్రతి ఒక్కళ్ళు ఆడియన్స్ డెఫినెట్గా పెన్ను బుక్ తీసి ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఏమేం చెప్పారనేది రాయండి ఒకసారి. మీకే చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటుంటాయి. ఇంట్లో కొన్ని వస్తువుల యొక్క దిశ మారిస్తే మన దశ ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. సో జనవరి 2 ఏ విధంగా ఉంటుంది, టైమింగ్స్ ఏంటి, ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు అంటారు సార్? జనవరి 2 నుంచి జరగబోయే బ్యాచ్ పేరు కుబేర బ్యాచ్ అండి. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ 19 years అండ్ అబోవ్ చదువుకునే వాళ్ళు అటెండ్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అటెండ్ అవ్వచ్చు, జాబ్ చేసేవాళ్ళు, ఎంప్లాయ్ చేసేవాళ్ళు, బిజినెస్ పీపుల్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. చిన్న అప్పు ఉన్నా కూడా ఇమీడియట్గా రావాలి. ఎందుకంటే అప్పు అనేది ఊబి, ఒక్కసారి అందులో దిగితే ఇంకా కూరుకుపోతారు. సో క్లాసెస్ వచ్చి ఆన్లైన్లో ఉంటాయండి, డైలీ మార్నింగ్ 5 to 7. ఇందులో ఎలా ఉంటుందంటే మెడిటేషన్ ఉంటుంది. ఎక్కడా దొరకని మెడిటేషన్, మనీ మెడిటేషన్ ప్లే చేస్తాను. మెడిటేషన్ తర్వాత ఇన్ఫర్మేషన్, తర్వాత మోటివేషన్, తర్వాత డ్యాన్స్ ఉంటుంది, మనీ డ్యాన్స్ ఉంటుంది. ఈ మధ్య కొత్తగా మనీ స్మైల్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను. మనీ స్మైల్ అంటే ఎంత స్మైల్ చేస్తే అంత డబ్బు వస్తుంది. ఇది కొత్త టెక్నిక్ అనమాట, అది లేటెస్ట్ టెక్నిక్. దీని పేరేం పేరండి, మనీ స్మైల్. మీరు ₹1,00,000 కావాలంటే ఏ విధంగా నవ్వాలి, మీరు 5 లక్షలు కావాలంటే ఎలాగ నవ్వాలి, ఇది నేను క్లాసెస్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన టెక్నిక్ అనమాట ఇది. ఓకే, డెఫినెట్గా సార్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జనవరి 2 కొత్త సంవత్సరంలో కొత్త ఆశయాలతో, కొత్త ఆశలతో ఎవరైతే అడుగు పెట్టాలనుకుంటున్నారో మీకు ఒక పునాది లాంటిది ఈ క్లాస్ అని చెప్పొచ్చు. మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.